హలో, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ రాయ ఇది టోపోజ్ అని చెప్పని మనకి పెట్టారు. చాలా అద్భుతంగా చాలా గ్లో ఉంది. మంచి వైట్, ఇది సూపర్ మాట. ఎందుకంటే చాలా ఫంటాస్టిక్గా ఉంది రాయ, అద్భుతంగా. సో బ్రహ్మాండమైన రాయి ఇది. మీకు ఏదైనా తెలిస్తే దీనికోసం కామెంట్ పెట్టండి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది క్వార్ట్జ్ రాయ, మన నెల్లూరు జిల్లాలో దొరికింది. ఇది ఎంత రుద్దినా కానీ అరగట్లేదని చెప్పి ఆ సబ్స్క్రైబర్ పెట్టాడు మనకి. నేను చెప్పాను కాదని, కానీ ఏదో అలా ఆశ ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. మనం చెప్పాలి, చెప్తూ ఉంటాం. ఇది కూడా మీకు చెప్పాలి. సో ఈ రాళ్ళు చూడండి, ఇది క్లీన్ వైట్ క్రిస్టల్స్. ఇవి సూపర్గా ఉన్నాయి రాళ్ళు. ఇవి కానీ కఠినంగా ఉన్నాయని అన్నారు. సో ఎన్ని కఠినంగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా కానీ అయితే డైమండ్లు కావు. వీటికి వాల్యూ లేదు, ఎవరు వాడట్లేదు. ఈ కేజీ లెక్కల్లో కొంటారు. కేజీ 500 దగ్గర నుంచి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనకు ఊరికే దొరికినాయి వీళ్ళకి, ఏరే వాళ్ళకి. సో కొనేవాడికి ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అమ్మపోతున్న లెక్కల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అడుగుతూ ఉంటారు. ఈ రాయి చూడండి, ఇది బ్లాక్. ఈయన్ని నేను అడిగాను ఇది ఎక్కడ దొరికిందని. ఈయనేం మనకు సమాధానం చెప్పకుండా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. ఆయన క్లారిటీకి అడిగితే చెప్పేవాడిని. ఇది బ్లూ కలర్ కనబడుతుందా, గ్రీన్ కనబడుతుందా, లేకపోతే బ్లాక్గా ఉందా, అందులో లైట్ కొట్టి చూపించే బాబు కొద్దిగా, ఏదో లైట్ కొట్టి ఆ రాయికి లోపలికి కాంతి వెళ్తుందా లేదని కూడా అడిగాను. ఆయన చెప్పలేకపోయాడు. ఆయన చెప్పలేనప్పుడు నేను కూడా అంత ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఇస్తాను నాకు తెలియకుండా. సో ఈ రాయి చూడండి, ఇది ఒక రాయి దొరికింది మళ్ళీ వీళ్ళకి. ఇది క్వార్ట్జ్. ఇది కూడా బ్రహ్మాండం ఉంది రాయ. సో ప్రతి రాయి కూడా విలువైందే. కాకపోతే ఏ రాయి అయినా కానీ డౌట్ క్లియర్ చేసుకున్నాం, చాలా మంచిది. ఈ సోదరుడు కరెక్ట్గా ఇలాగా లైట్ కింద పెట్టి కొట్టి చూపించాడు మనకి. సో దీన్ని మనం, ఇది నాకు ఒక గ్యార్నెట్ ముక్కలాగా అనిపిస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ రాళ్ళు వెతికే వాళ్ళకి ఆ రాయి ఏంటన్నది వాళ్ళకి తెలుసు. 100% దగ్గర వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలామందిని అడుగుతారు. వాళ్ళకున్న అనుభవం ప్రకారంగా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు అందరూ వెతికిలాడేది ఒక 2-3 ఆటల కోసం. ఆ సంగతి నాకు తెలుసు. అయితే మళ్ళీ మన దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటారు రాళ్ళు పెట్టి. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఎవరు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నది వాళ్ళకి తెలియదు. ఈ రాయి చూడండి, ఇందులో మంచి మెరుపు ఉంది, కానీ ఇది డైమండ్ అయితే కాదు. కానీ ఇందులో మెరుపు అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ సబ్స్క్రైబర్ ఏంటంటే రాయిని తిప్పకుండా ఓన్లీ ఆ మెరుపుని తిప్పి మనకు చూపించాడు. సో అది అక్కడ తప్ప అది ఎక్కడ రావట్లేదు. బ్రహ్మాండంగా ఉంది రాయి అయితే. ఎలాంటి రాళ్ళు 200-300 పోతే పోయింది. ల్యాబ్కి వెళ్ళి టెస్టింగ్ చేయించుకొని దాన్ని కన్ఫర్మ్ చేయించుకుంటే మంచిది. ఓకే, ఆయన నాకు పెట్టాడు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్తో పాటు మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇలాంటి ఒక మంచి గ్లో ఉన్న రాళ్ళు, మెరుపులు ఉన్న రాళ్ళు ఏమైనా ఉంటే ల్యాబుల్లో ఉంటాయి. తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి 300 ఎంతో తీసుకుంటారు, మీరు చెక్ చేయించుకోండి. లేదు అడ్రస్ అడిగితే నేను చెప్తాను అది ఎక్కడో మీరు దగ్గరలో ఏ ల్యాబ్ ఉందో. ఈ రాయి చూడండి, ఇది కూడా ఒక మెరుపు కనబడుతుంది. అయితే డైమండ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ డైమండ్ అని మాత్రం నేను చెప్పను. ఈ రాయి మహారాష్ట్ర నుంచి పెట్టింది ఆవిడ. సో 25 సంవత్సరాల క్రితం వీళ్ళ హస్బెండ్ గారు ఈ రాళ్ళు బాగా వెతికిలాడారంట. సో వీళ్ళ హస్బెండ్ గారు, సారీ అది వేరేది. ఈ రాయి ఆవిడ ఇక్కడే మన లోకల్ అనుకుంటా పెట్టింది. బ్రహ్మాండమైన రాయ, బ్లాక్ ఇది. సో వీళ్ళని కూడా అడిగాను నేను, అది ఏమొస్తుంది ఆ బ్లాక్ లోపల, వాళ్ళు చెప్పలేకపోయారు. ఈ రాయి చూడండి, ఇలాంటి రాళ్ళు కొద్దిగా మొన్న ఇంకా కొద్దిగా బ్లర్గా ఉంటాయి ఈ డైమండ్లు. సో ఈ మెరుపులు కొన్ని బయటికి రావు. డౌట్ ఉన్నాయన్నీ కూడా మనం ల్యాబ్కి చెక్ చేయించుకుని బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రాయి చూడండి, ఫుల్ వైట్ రాయి ఇది. దీన్ని టోపాజ్ అని ఇంకేదని చెప్పచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి.